ఈరోజు మీకు మానవుని శరీరంలో ఉన్న అతి ముఖ్యమైన భాగం హృదయం గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మానవుని శరీరంలో ఉన్న ప్రతి భాగానికి ఒక ప్రత్యేకత ఉన్నప్పటికీ హృదయానికి మాత్రం అతి ముఖ్యమైనటువంటి ఇంపార్టెన్స్ ఉంది. దాన్ని మీకు వివరంగా చెప్తాను. ఇది కళా నిజమా? రే వాడిని చూడండి రా, ఎంత బుద్ధిగా రాసుకుంటున్నాడు. అబ్బో ఫస్ట్ ర్యాంక్ కొట్టేద్దామనే. వాడికి ఎప్పుడు రావాలన్న ఫస్ట్ ర్యాంక్? 1000 జనంలో ఎత్తినా ఆడికి ఫస్ట్ ర్యాంక్ రాదురా. ఏ మూసుకొని రాసుకోండి రా. రేయ్, పోరా చుబ్బే. ఏయ్, తొందరగా కానివే. అలాగే అమ్మా. అమ్మా మనీ ఆర్డర్ వచ్చిందమ్మా. ఇదిగోండమ్మా ఇక్కడ. అక్కడ కదమ్మా ఇక్కడ. ఈ మధ్య సూపు సరిగా ఆడటం లేదు. మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోలేపారా? ఇదిగోండమ్మా ఉంటానమ్మా. హలో తమ్ముడు అమ్మకోసారి అమ్మా ఫోన్. బాగున్నావరా? నేను బానే ఉన్నానమ్మా. అమ్మా నీ కంటి చూపు ఎలా ఉంది? ఏం చెప్పమంటావు, ఈ మధ్య కంటి చూపు బాగా మందగిచ్చింది. పోనీలే, నువ్వు కాస్త కుదుట పడితే మన కష్టాలన్నీ తీరిపోతాయి. నువ్వేం బాధపడకమ్మా. నీ కంటి ఆపరేషన్ కోసం డబ్బు పంపించాను, నువ్వు ఆపరేషన్ చేయించుకో. అలాగే ఉంటానమ్మా. దీని ఆపరా. డాక్టర్ గారు, నా కళ్ళు కనపడుతున్నాయండి. చిన్నోడా, నేను నిన్ను చూస్తున్నాను రా. అమ్మా నాకు చూపు వచ్చేసింది. అమ్మా నా కళ్ళు కనపడుతున్నాయి. ఇప్పుడు నువ్వు కూడా నా పక్కనే ఉంటే ఎంత బాగుండేది. నాకు చూపు వచ్చిందన్న ఆనందం కన్నా నువ్వు నా పక్కన లేవన్న బాధ ఎక్కువగా ఉంది. అలా ఏడవకూడదమ్మా, కూల్గా ఉండండి. మీకేం భయం లేదమ్మా. ఇలా కన్నీళ్లు పెట్టుకోకూడదు. వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అమ్మా నీకు కంటి చూపు వచ్చిందని సంతోషంగా ఉన్నాను నేను. నువ్వు మాత్రం నేను అక్కడ లేనని బాధపడుతున్నావా? ఒక్కసారి నవ్వమ్మా. నువ్వు నవ్వితే నువ్వే నా దగ్గర ఉన్నట్టు ఉంటుంది. నువ్వు బాధపడకమ్మా. మా అమ్మాయి కదూ, నేను తొందరలోనే వచ్చి మిమ్మల్ని కలుస్తాను. సరేనా? ఉంటాను. సరే. చాలా థ్యాంక్స్ అండి. మీ మిమిక్రీ వాయిస్తో ఒక కుటుంబాన్ని బ్రతికిస్తున్నారు. నాదే ఉందమ్మా. మీరు వాళ్ళపై చూపించే ప్రేమ అభిమానమే వాళ్ళని కాపాడుతుంది.